కంప్లీట్ చేస్తుంటే ఏ నోటిఫికేషన్ మిస్ చేసినా ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఎగ్జామ్ లేదు, అలాగే ఇంకా వేరే ఎటువంటి ఎగ్జామ్స్ రిటర్న్ టెస్ట్లు ఏమీ లేకుండా జస్ట్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ మార్క్స్ అండ్ మీ యొక్క సర్టిఫికేట్ ద్వారానే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే సెలక్షన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుండి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకండి. వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం, డైలీ అప్డేట్స్ కోసం, అలాగే మీ కెరియర్ గైడెన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసే ముందు ఒక్కసారి లైక్ చేయండి, ఎందుకంటే సో దట్ ఇట్ విల్ రీచెస్ టు ద మెనీ పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్. సో ఇంకా ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసిన నోటిఫికేషన్ అండి. జాయిన్ ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125th కోర్స్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఫర్ మ్యాన్ ఇంక్లూడింగ్ వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ ఆఫ్ ఆర్మీ పర్సనల్ హైలైట్స్. ఓకే, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి, www.joinindianarmy.nic.in. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ చూసుకుంటే ఏజ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 19 to 25 years ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ కన్సిడరేషన్ కూడా 1 January 2027 నుంచి కన్సిడర్లో వస్తుంది. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి అందరికీ కాదు, ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అంటే 19 to 25 years మధ్యలో ఉన్న బాయ్స్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వారైతే కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మినిమం బి గ్రేడ్ అండ్ ఇన్ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఆఫ్ ఎన్సీసీ. ఓకేనా, గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే మినిమం బి గ్రేడ్ సర్టిఫికేట్, బి గ్రేడ్ అండ్ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఆఫ్ ఎన్సీసీ అనేది మినిమం ఉండాలని చెప్పారు. వేకెన్సీస్ చూసుకుంటే 63 వచ్చేసి 63 ఏమో ఇక్కడ లెఫ్టినెంట్గా జాయిన్ అవుతారు, 7 వచ్చేసి వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్గా జాయిన్ అవుతారు. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అప్లికేషన్ మీరు అప్లై చేస్తారు. దాని తర్వాత అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఈ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్స్ అలాగే మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా, దాన్ని బట్టి మీరు ఆటోమేటిక్గా సెకండ్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అవుతారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అంటే దాన్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే ఈ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ ఒకవేళ మీకు అది బీసీ మీద బేస్ అయి ఉంటుంది, ఒకవేళ బీఓసీ అయితే నేను ఇంకా నోటిఫికేషన్లో చెప్తాను. ఇక్కడ దీనిలో మీ యొక్క డిగ్రీలో వచ్చిన మార్క్స్ అలాగే ఈ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ని బట్టి మార్క్స్ అయితే వేస్తారు. సో దానిలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళని అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. దాని తర్వాత ఒక మెడికల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది, జాయినింగ్ లెటర్ అనేది మీకు అవుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే షార్ట్ లిస్టింగ్ ఫర్ ఎస్ఎస్పీ ఇంటర్వ్యూకి ఎప్పుడు వస్తారు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2026. చూడండి, ఇది ఆల్రెడీ ఆగస్ట్ కాబట్టి ఆగస్ట్ ఇంకా 19 days ఉన్నాయి. కరెక్ట్గా 20 daysలో మీరైతే జాబ్లో ఉంటారు. ఇలాంటి నోటిఫికేషన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. లైక్లీ డ్యూరేషన్ అండ్ డేట్స్ ఫర్ ఎస్ఎస్పీ చూసుకుంటే మ్యాక్సిమం 5 days అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది. అలాగే ఇంకా చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఫస్ట్ అయితే మీకు 49 weeks ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు 10th pay కమిషన్ 10th pay అంటే లెవెల్ 10లో కింద మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీస్ కూడా ఫస్ట్ 56,100 per month ఈ యొక్క స్టైపెండ్ ఫామ్లో 56,000 ఇస్తారు. అలాగే ఈ ర్యాంక్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఏంటంటే అట్లెంట్గా జాయిన్ అవుతారు. తర్వాత ఈవెన్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయండి, సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఆప్షన్ ఫర్ పర్మనెంట్ కమిషన్ ఆఫ్టర్ 10 years తర్వాత మీరు అనేది పర్మనెంట్ అయిపోతారు. ఓకేనా, ఈ నోటిఫికేషన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ చూసుకున్నాము మనం ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఉండాలి, అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండాలి, ఏజ్ లిమిట్ 19 to 25, అలాగే మేల్ అనే వాళ్ళు అన్మ్యారీడ్ అయి ఉండాలి, అది కూడా ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఇంకా చూసుకుంటే ఆల్రెడీ చూసాం కదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇంక ఇప్పుడు ఏంటంటే డిగ్రీ 1 April 2027 లోపు ఆల్రెడీ వాళ్ళు రాసేసి ఉంటే కనుక వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బట్ ఫర్ ద క్యాండిడేట్స్ హూజ్ ఎగ్జామ్ వాజ్ షెడ్యూల్డ్ ఆఫ్టర్ 1 April 2026 విల్ బి నాట్ అలౌడ్ ఫర్ అప్లయింగ్ దిస్ నోటిఫికేషన్ అండి. 1 April 2027 తర్వాత ఒకవేళ వాళ్ళు ఎగ్జామ్కి అపియర్ అయి ఉంటే మాత్రం వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఉండదు. బై ద టైమ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ దిస్ నోటిఫికేషన్ యూ షుడ్ హ్యావ్ ద సర్టిఫికేట్స్ ఆన్ యువర్ హ్యాండ్. ఓకే, సో ఎందుకంటే స్టార్టింగ్ మీరు అప్లై చేసేటప్పుడే దాన్ని మీరు డాక్యుమెంట్స్ దానిలో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నాము. వేకెన్సీస్ వచ్చేసి 70 vacancies ఉన్నాయి. దానిలో 63 ఫర్ జనరల్ కేటగిరీ, అలాగే 7 వచ్చేసి వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ పర్సనల్ ఓన్లీ అని చెప్పేసి ఉన్నారు. ఓకేనా, టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి 10 years కంపల్సరీగా చేస్తారండి. ఆ 10 years తర్వాత అది పర్మనెంట్ అవుతుంది, ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఓకేనా, కాకపోతే 56,000 స్టార్టింగ్ అంటే మరి చాలా బెనిఫిటే. మీరు ఎవరైనా సరే జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ చేయొద్దు. ఓకేనా, ఎవరు అప్లై చేసుకున్నారు ఏంటి అనేది మీకు కుదిరితే ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ ఫ్రీ మీకు ఈ నోటిఫికేషన్ ఉపయోగపడింది అనుకుంటే కింద ఓకే లేదంటే థ్యాంక్ యూ అని మెసేజ్ చేయండి, సో దట్ నాకు ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్
కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకుంటే ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఎట్ ఓటీఐ ఈజ్ ఎట్ గవర్నమెంట్ ఎక్స్పెన్స్. సో ఇక్కడ గవర్నమెంట్ 43 వీక్స్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కదా, విత్ స్టైపెండ్ 56,000 ఇస్తూ దానిలో మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంట్ అదే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తారండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ర్యాంక్, ఇప్పుడు ఫస్ట్ మీరు జాయిన్ అవ్వడం లెఫ్టినెంట్గా జాయిన్ అవుతారు, తర్వాత కెప్టెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 years, తర్వాత మేజర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 6 years, తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ ఆఫ్టర్ 13 years, కల్నల్ 26 years. అట్లా మీకు దీనిలో ప్రమోషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి అండ్ మిస్ అయితే చేసుకోవద్దు. దీనిలో ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫీజు కూడా నాకు తెలిసి తక్కువే అనుకుంటా. ఇక్కడ చూడండి, శాలరీ వచ్చేసి 56,100 to 1,77,500 ఉంది కాబట్టి స్టార్టింగే 56,000 విత్ మళ్ళీ దీనిలో డిఆర్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి, అలాగే యూనిఫామ్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఇంకొకటి మేము చెప్పడం ఏంటంటే జస్ట్ ఇది యూనిఫామ్ జాబ్ అండి, కాబట్టి యూనిఫామ్ జాబ్ ఎప్పటికైనా సరే ఒక ప్రైడ్ ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఓకేనా. ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా చూసుకుంటే పారా రిజర్వ్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్, అలాగే టెక్నికల్ అలవెన్స్ టైర్ 2 అలా ఈ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఇంకా నోటిఫికేషన్లో ఇంకేమున్నాయి అంటే ఇక్కడ హాస్టల్ సబ్సిడీ, ఇంకా హాస్టల్ సబ్సిడీ కూడా 6750 పర్ మంత్ పర్ చైల్డ్ టూ ఎల్డర్స్ సర్వింగ్ ఓన్లీ 3 classes బిఫోర్ క్లాసెస్ 1 to 12th. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే www.joinindianarmy.nic.in వెళ్ళి మీరు ఒక ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్ లాగిన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ అవుతుంది. ఆ అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకున్నట్టు పెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఈ అప్లికేషన్ దీనిలో మీరు డాక్యుమెంట్స్ అయితే మొత్తం అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన మార్క్స్ని బట్టే కాబట్టి మీకు షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. ఆ తర్వాత బోనస్ మార్క్స్ పర్ఫార్మెన్స్ అండ్ గ్రాడ్యుయేషన్ అప్ టు 60% అయితే 60 to 64% అయితే 5 marks. అంటే దీనిలో కూడా బోనస్ మార్క్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు 85 to 100% వస్తే దానికి 50 marks ఇంకా యాడ్ అవుతుంది. సో దట్ మీకు ఏంటంటే నాకు తెలిసి డిగ్రీ కంప్లీట్ చేసిన దానివల్ల ఉపయోగం ఏంటి అనుకునే వారికి అయితే ఈ నోటిఫికేషన్ పక్కా ఉపయోగపడుతుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. నేను అనేది అన్నిసార్లు చెప్తున్నానంటే మీకు జాయిన్ అవడంలోనే అండి 1 monthలో మీరు జాబ్లో ఉంటారు. అలాగే 56,000 శాలరీ స్టైపెండ్ ఉంటుంది. తర్వాత దీనిలో ప్రమోషన్స్ ఉంటాయి, శాలరీ కూడా మంచిగా ఉంది కాబట్టి ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేదు మెయిన్. కాబట్టి ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి ఓపెన్ ఆన్ 20 July 2026 అండ్ క్లోజ్ ఆన్ 20 August 2026. ఆగస్ట్ 28th క్లోజ్ అయిపోతుంది కాబట్టి ముందుగానే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో దట్ ఈ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అవన్నీ కూడా చాలా మందికి రీచ్ అవుతాయి. అలాగే యాజ్ అ మీన్స్ ఆఫ్ సపోర్ట్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ దట్ యూ కెన్ డూ ఫర్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hope you will apply for it and don't miss it.